ఈ విధంగా చూడండి, వెతకాలి. ఇక్కడ లేదు, ఈ విధంగా ఈ లేయర్ మొత్తం వాటర్ ఇలా వచ్చింది రెండేపులు. ఇవ్వండి ఇలాగ మనం తీసేసి ఈ విధంగా తీసినట్టు ఇంకోటి ఫ్రెండ్స్ ఇంకోటి చూడండి, ఇటువంటి రాయి ఇంకోటి వచ్చింది వాటర్ ట్యాంక్. ఇవ్వండి ఈ విధంగా రాయి ఇంకోటి వచ్చింది అనమాట. ఇది కాకపోతే ఇది కాకపోవచ్చు, ఇది ఎలా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇవ్వండి ఈ విధంగా ఇటువంటి రాయి. ఇవన్నీ ఒక రకమైన ఇది. వీటిలో మనకి ఇది కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అని కొద్దిగా కొంచెం చొక్కుపోయింది వదిలే. ఇది కాకపోవచ్చు, ఇది కొద్దిగా బ్రౌన్ కలర్లో ఉంది. ఇది బ్రౌన్ కలర్లో, మన కాకరాయి కలర్లో ఇది కాదు. కాకపోతే ఈ కాకరాయి కలర్లో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. నేను మీకు చూపిస్తాను, ఇంకా చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ కాకరాయి ఏ విధంగా ఉందో, డైమండ్ స్టోన్ కూడా సేమ్ యాస్టిజ్గా ఎలానే బ్రౌన్ కలర్లో ఉంటుంది. దాంట్లో షైనింగ్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అటువంటిది కనిపెట్టడం చాలా కష్టం, ఎందుకంటే ఈ గ్రావెల్ కూడా ఒకే విధంగా ఇదే కలర్లో ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే పట్టుకోగానే ఇట్లా పట్టేటట్టు సున్నితత్వం ఉంది, ఇలా తెలియాలి. ఇది రఫ్గా అనిపిస్తుంది. అదే ఇప్పుడు ఈ స్టోన్ అయితే చూడండి ఎంత సున్నితంగా ఉందో, కానీ ఇది వచ్చేసి కాకరాయి రఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇది షైనింగ్ ఉండదు. ఇది చూడండి ఎంత సున్నితంగా ఉందో, ఆ విధంగా దానికైనా ఉంటుంది. ఇదిగోండి ఇది చూడండి, దీనికి తేడా అదే. వీటిల్లో డైమండ్స్లో మొత్తం 8 రకాలు 9 రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్లో ఉంటుంది, గ్రీన్ కలర్లో ఉంటుంది, బ్లాక్ కలర్లో ఉంటుంది, కొన్ని వైట్ కలర్ ఉంటుంది, లైట్ గోధుమ కలర్లో కొన్ని ఉంటాయి. ఇంకా వచ్చేసి చాలా వరకు లైట్ గ్రే కలర్, అంటే బాగా డార్క్ గ్రే కలర్లో కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. కొన్ని వచ్చేసి మన ఎల్లో కలర్ కాకుండా పూర్తి లైట్గా గోధుమ కలర్లో వచ్చే విధంగా ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ ఫ్రెండ్స్, ఇవన్నీ ఈ విధంగా ఉంటాయి. మీరు వెతకండి, వెతికితే దొరకంది ఈ ప్రపంచంలో లేదు నాకు తెలిసి. వెతికితే ఇదెందుకులే నిజంగా మనకు దొరుకుతాయా అంటే దొరుకుతాయి. ఎంతోమంది ఇక్కడ దొరికి కోటీశ్వరులు అయిన వాళ్ళు ఉన్నారు, లక్షాధికారులు అయిన వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు కాకిరాయి ఇక్కడ తోడబట్టి ఇవన్నీ మనకి ఇక్కడ మనం ఈరోజు వచ్చి వెతికి ఈ విధంగా మనం చేసాం. ఇంకా ఉన్నాయి, చూద్దాం పదండి. ఇంకా ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ విధంగా వాటర్ అనేది ఇలా జారుగా వచ్చేసింది. ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది స్టోన్ అనేది. ఇలా ఇరుక్కుపోయి కూడా కొన్ని ఉంటాయి, కానీ ఇవి కావు, ఇలానే ఉంటాయి ఫ్రెండ్స్. ఇలాగా ఈ రంగు రాయిల్లో కనుక మీకు ఇక్కడ ఏదైనా అనుమానం వస్తే ఇలా తీసుకోవాలి, ఎందుకంటే ఇది వాటర్ స్ప్రెడ్ అయి ఉండదు. ఇది రాత్రి వర్షం పడినట్టయితే మనకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థమైంది. రాత్రి వర్షం పడలేదు, ఇది ఇంత ముందు పడి ఉంది కాబట్టి మనకి ఇక్కడ ఖచ్చితంగా తెలియదు అనమాట. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ మేము చూసాం. ఇదిగోండి ఇక్కడ ఆల్రెడీ ఈ స్టోన్స్ అన్ని ఇవన్నీ పటికిరాలు ఫ్రెండ్స్. ఇవన్నీ పటికిరాళ్ళలో ఇవి కూడా ఒకే తీరుగా ఉంటాయి. మీరు ఇవి ఒక్కోసారి మన చేతికి డైమండ్ కూడా దొరకచ్చు. అందుకనే మీరు ప్రతి ఒక్క రాయిని క్షుణ్ణంగా పరిశీలించాలి. మనకు కష్టపడితేనే ఏదైనా దొక్కుతుంది అనే దానికి నిదర్శనం ఏదైనా ఉంటే అది డైమండే. చాలా కష్టపడాలి, ఎతికితే దొరకని ఈ ప్రపంచంలో లేదు అనేది గట్టిగా నేను నమ్ముతాను. అలాగే మీరు కూడా నమ్మాలి. ఇవన్నీ ఈ విధంగా ఉంటుంది, వెతకాలి. వెతకకుండా సోమరతనంతో మనం అది దొరికిందంటే అది దొరకటం అనేది కష్టం. ఇది ఒకసారి 2 సార్లు జరగదు, దీనికోసం మనం వేల గంటలు స్పెండ్ చేయాల్సి వచ్చింది. అలా స్పెండ్ చేస్తేనే ఇట్లాంటి రాళ్ళు వాల్యూ అనేది దొరుకుతుంది. సక్సెస్ ఎలాగ వస్తుంది అంటే ఇలాంటివే వస్తుంది. ఒక్కటి కనుక దొరికినట్టయితే మన కోట్లలో మన జీవితాలతో సంపాదించిన 1 కోటి రూపాయలు సంపాదిస్తాం. ఇలాంటిది ఒకటి దొరికితే ఆ 1 కోటి రూపాయలు మన వయసులో కూడా సంపాదించి మన జీవితానికి ఒక లైఫ్ అనేది ఉంటుంది. అలా అనుకోని పళ్ళు మారేసుకొని ఎతకవట్లేదు, కాకపోతే ఈ పని మీద చేసుకొని ఇలా వర్షం పడ్డ రోజు మాత్రం ఇవి ఎక్కడైతే దొరుకుతాయో మీకు ఆల్రెడీ చెప్పాను నేను. గత మీకు ఆల్రెడీ ఇక్కడ రావణపేట దగ్గర ఒకటి, మనకి ఎన్టీఆర్ జిల్లా రావణపేటలో దగ్గర ఒకటి, అలాగే ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి దగ్గర ఒక చోట, అలాగే కర్నూలు జిల్లాలో జొన్నలగడ్డ ఒక చోట ఇవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే అంతా కంప్యూటర్ కాలం కావటం వల్ల పిల్లగాళ్ళందరూ మనకెందుకు దొరుకుతాయి, మనం ఎందుకు దొరుకుతాయి చాలామంది ఆలోచనలో ఉన్నారు. కానీ అటువంటి ఆలోచనలు ఎవరు పెట్టుకోవద్దు, ప్రయత్నించండి, వెతకాలి. ఒక అమ్మాయి లవ్లో పడేయడం కోసం మనం ఎంతో ప్రయత్నమైంది, యువత తిరుగుతారు అమ్మాయి చుట్టూ. అలాగే ఈ వజ్రం దొరకాలంటే అంతకంటే ఎక్కువ జరగాలి, అప్పుడు మాత్రమే దీన్ని మనం సాధించుకోగలుగుతాం. ఇవ్వండి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు ఒక శాంపుల్ తెలియాలని నేను ఈరోజు మీకు చూపించాను. మీకు నేను చెప్పేది ఒకటే, మీరు వెతకండి. వెతికితే దొరకంది ఈ ప్రపంచంలో లేదు. మీరు జొన్నలగడ్డలో వేరే రాష్ట్రాల నుంచి కూడా, తమిళనాడు, ఒరిస్సా అటు నుంచి వచ్చి
భోజనాలు కట్టుకొని వచ్చి 10 రోజులు 15 రోజులు వెతికి సంవత్సరంలో 10 రోజులు ఓన్లీ ఈ వజ్రాల కోసం వాళ్ళు కేటాయిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ జీవితం ఇకనైనా వాళ్ళ అదృష్టం మారుతుందేమో అని. ఎవరి అదృష్టం ఎలా ఉంటుందో ఎవరికి చెప్పలేం ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు ఈరోజు నేను చెప్పడం జరిగింది. జై హింద్, జై శివశంకర్.